కరెంటు కోతలు షురూ అయిపోయినాయి. ఇది ఊర్లలో ఉండే ప్రతి ఒక్కరికి తెలుసు. దాంతోపాటు అధికారికంగా వాళ్ళే ప్రకటించారు, ఏది రోజుకు 2 గంటల దాకా మేము కట్ చేస్తాం హైదరాబాద్లో అని చెప్పేసి. ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రాంతంలో కట్ చేస్తామని. దేనికోసము ఏమని చెప్తారంటే మెయింటెనెన్స్ అని చెప్తారు సాకు, కానీ అసలు వాస్తవం ఇక్కడ ఉంది. కరెంటు కోతలు షురూ అధికారికంగా ప్రకటించిన ఎస్పీడీసీఎల్ మెయింటెనెన్స్ కోసం అంటూ ప్రకటన చెప్పింది. 2 గంటలు కట్ చేస్తున్నది 4 గంటలు. హైదరాబాద్లో రోజుకు 2 గంటలు. గ్రామాల్లో లెక్కపత్రం లేకుండా కోతలు. వ్యవసాయానికి కోత పెట్టడంతో రైతుల కష్టాలు. నెల రోజులుగా ఇదే తంతు. రాష్ట్రంలో ఇష్టారాజ్యంగా పవర్ కట్స్. మేము అధికారంలోకి 24 గంటలే కాదు 48 గంటలు కూడా ఇస్తాం. ఎన్నికల ప్రచార సమయంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ యువ నాయకుడు చెప్పిన మాట ఇది. కానీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కరెంటు కోతలకు లెక్కే లేదు. ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో కూడా తెలియని దుస్థితి. గ్రామాల్లో అయితే కరెంటోళ్ళ దయ మా ప్రాప్తం అని ప్రజలు అనుకుంటున్నారు. సిటీలో మొన్నటిదాకా ఇష్టారాజ్యంగా కోతలు పెట్టే సర్కారు ఇప్పుడు దానికి మెయింటెనెన్స్ పేరును తగిలించింది. ఏం చెప్తున్నది? మొన్న ఒక ప్రెస్ నోట్ వచ్చింది చూసారు కదా, ఏ ప్రాంతంలో ఎప్పుడెప్పుడు కరెంటు పోతుంది అని చెప్పేసి. మినిమం 20 నిమిషాలంట, మ్యాక్సిమం 2 గంటలంట. కానీ 4 గంటలు విడతల వారిగా గంటలు కట్ చేస్తూ ఉన్నారు. ఇక సిటీ లోపల జర తక్కువ కట్ చేస్తున్నారు. సిటీ అవుట్కట్స్లో అంటే అవుటర్ రింగ్ రోడ్డుకు ప్రాంతాల్లో చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో ఘోరంగా పవర్ కట్స్ ఉన్నాయి. ఇది 100% తెలిసిన విషయమే. దీనికి ఏమని చెప్తున్నారు అంటే మెయింటెనెన్స్ ఉంటుంది అని చెప్పేసి. మరి ప్రతి సంవత్సరం మెయింటెనెన్స్ లేదా? ప్రతి సంవత్సరం గిట్లనే ఉందా? ఎవ్రీ ఇయర్ మెయింటెనెన్స్ ఉంటుంది కదా, మరి ఎందుకు ఎవ్రీ ఇయర్ గిట్లా కట్ చేయలే? ఎందుకు ఇట్లా అది చేయలే? ఇంకా రేపు ఎండాకాలం వస్తుంది. ఇక ఫిబ్రవరి దాటి మార్చిలోకి మనం ఎంటర్ అయితే చాలు, ఉక్కపోతా ఉంటుంది. ఇండ్లలో ఒక్కరు ఉండలేరు. ఏసీలు ఫ్యాన్లు కూలర్లు లేకుండా ఎవరు ఉండలేరు. ఇంకా ఈ లెక్కన కట్ చేసుకుంటూ పోతే జనాల నుంచి మంచిగానే వీళ్ళకి అక్షింతలు, జనాల నుంచి మంచిగానే వీళ్ళకి చీపురు దెబ్బలు, చెప్పు దెబ్బలు అన్నీ ఉంటాయి కదా రేపటి రోజున. చూస్తూ ఉండండి మీరు. వీళ్ళు ఎట్లాగా ఒక మిత్రుడు నాకు ఒక క్వశ్చన్ వేసిండు. ఏమని వేసిండు అంటే, అవును శంకర్, ఇప్పుడు కేసీఆర్ ఉన్నంత వరకు కరెంటు మంచిగా వచ్చి ఇప్పుడు ఎందుకు వస్తలేదు? ఏదైనా కుట్ర చేసి రావాలో అని. చేసిర్రు కుట్ర కాదు. ఏంది అంటే, ఇప్పుడు ఎవడైనా సరే, ఇప్పుడు ఇంట్లో 10 మంది ఉంటే అందరినీ సమన్వయం చేసుకుంటా అందరికీ అన్ని చెప్పాల్సిన పనులు చేయాల్సిన ఉన్నటువంటి దాన్ని సరి చేసుకుంటా సర్ది చెప్పుకుంటా పోతే అన్ని సవ్యంగా జరుగుతాయి. ఈయన కుర్చీలో కూర్చోగానే ఆ ప్రభాకర్ రావుని పట్టుకరారి, ఆయన తీసుకురారు గుంజుకరారు కూర్చోబెట్టిరి. ఇక నువ్వు ఊసిపడ్డావు పైకి వెళ్ళి, ఇక నువ్వు రా అనగానే ఊరుకొచ్చి అందరు కూర్చొని అయ్యా చెప్పయ్యా అని చెప్పేసి చేతులు పట్టుకొని కూర్చుంటారా? నీది 5 సంవత్సరాల ఉద్యోగం. ఆ విషయం మర్చిపోయి ఎవరి మీద పడితే ఎవరైనా అధికారులను కలెక్టర్లను వార్నింగ్ ఇచ్చేటువంటి వీడియోని బయటకు రిలీజ్ చేస్తారా? గిట్లనే చేసాడు చంద్రబాబు నాయుడు గతంలో. కలెక్టర్లను మీటింగ్ పెట్టి మీరు 18 గంటలు పనిచేస్తూ ఉంటేనేమో నా కింద పనిచేయది, లేకపోతే మీరు ప్రాధాన్యం లేనటువంటి పోస్టులు ఉంటాయి కదా అల్లకు మీరు వెళ్ళిపోరు అంటే ఇట్లా నువ్వు వార్నింగ్ ఇచ్చింది, ఇంటర్నల్గా వార్నింగ్ ఇచ్చింది, ఇంటర్నల్గా అధికారులతో మాట్లాడింది, ఆడియో బయటకు రిలీజ్ చేసి వీడియో బయటకు రిలీజ్ చేసినావు అంటే నీ పిఆర్ స్టంట్ ఏ రేంజ్లో ఉందో. మరి ఎన్ని 18 గంటలు పనిచేస్తున్నావు పొయ్యాడుకోయి దావోస్లా. ఇట్లా కరెంటు కోతలు షురూ అయిపోయినాయి. ఇంకా రేపు ఎండాకాలం వస్తుంది. ఇక చాలా మంది ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు అంటున్నారు, ఇప్పుడేట కట్ చేస్తున్నాడు ఈ మహానుభావుడు, రేపు మరి పంట సీజన్కి వచ్చినాక పొట్ట మీదకి వచ్చినాక ఈ కరెంటు బంద్ పెడితే ఉన్నదెండిపోతుంది అని భయపడుతున్నారు. మరి ఏం చేస్తారనేది అర్థం కాదు. ఇప్పటికీ ఉంచుతారా ఎండ పెడతారా? ఇప్పటికే ఈ మహానుభావులు ఐరన్ లెగ్ అంటారు చూసినాం మనం. ఆమె కాలు చాలా దుర్మార్గం ఆయన అడుగు పెట్టగానే మొత్తం ఆగం అయిపోయింది అంటారు చూసినా ఊర్వల్ల. జర అటు ఇటు ఏమైనా అయితే సేమ్ అట్లనే మన రేవంత్ రెడ్డి గారు లెగ్గు మామూలు లెగ్గు కాదనమాట. ఇట్లా అడుగు పెట్టగానే మొత్తం షేక్ అయిపోయింది తెలంగాణ రాష్ట్రం. మామూలు షేక్ కాదు. చచ్చేటోడు సస్తనే ఉన్నారు, చంపేటోడు చంపుతూనే ఉన్నారు. ఈ విధంగా కరువులు కాటకాలు అప్పుడే స్వాగతం పలుకుతూ ఉన్నాయి. క్రాప్ హాలిడేలు, కరెంటు కోతలు, ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు, ఉద్యోగుల ఆత్మహత్యలు ఇవన్నీ ఉన్నాయి. కరెంటు కోతలు ఈ విధంగా జరుగుతూ ఉన్నాయి.